ఇంద్రకీలాద్రిపై పవిత్ర క్రతువుకు మార్గనిర్దేశనం చేస్తున్నారు కంచి కామకోటి పీఠం పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ. స్వామివారు ఆలయంలో మహాకుంభాభిషేక ఏర్పాట్లను ఆశాంతం పరిశీలించి పండితులకు ఆలయ కమిటీకి అనేక సూచనలు ఇచ్చారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మహాకుంభాభిషేక మహోత్సవము వారాంతము కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆలయంలో అడుగు మోపింది మొదలు భక్తులు పరవశించిపోయారు. పండితులు ప్రణమిల్లారు. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు మొదట శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బయటకు వస్తూ భక్తులను చిరునవ్వుతో ఆశీర్వదిస్తూ యాగశాలకు చేరుకున్నారు. ఆలయం పైనుంచే కిందకు పరికించి చూస్తూ ఆలయ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. యాగశాలలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుండడాన్ని పరిశీలించారు. అక్కడ పండితులకు అవసరమైన సూచనలు ఇస్తూ మహాకుంభాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏ ఏర్పాట్లు చేయాలో వివరించారు. యాగశాల నుంచి బయటకు వచ్చిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ భక్తులకు ఆశీర్వాదం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత శ్రీ స్వామీజీని కలుసుకుని ఆధ్యాత్మిక అంశాలపై సలహాలు సూచనలు తీసుకున్నారు. ఆమెను ఆశీర్వదించారు. ఆలయ కమిటీ చైర్మన్, ఆలయ ఈవో, వైదిక కమిటీ సభ్యులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వెంటే ఉండి మహాకుంభాభిషేక ఏర్పాట్లను వివరించారు. స్వామివారి సూచనలకు అనుగుణంగా మహాకుంభాభిషేక ఏర్పాట్లలో మార్పులు చేర్పులు చేపట్టారు.